మళ్ళీ ఇంకొక పెద్ద అబాండం పడింది. ఇంకోసారి ఏది నేను అమ్మాయిలు తరుస్తానని. ఎట్లది, నా రూమ్ ఉంది. రూమ్ ఉంటే ఆ రూమ్లోకి ఒకసారి ఇప్పుడు హీరో ఉన్నాడు కదా రవితేజ తమ్ముడు ఉన్నాడు, చనిపోయాడు చూడు మొన్న ఒక్కరోడు. అతను ఒక అమ్మాయి, ఇద్దరు లవ్ చేసుకున్నారు. పెద్దాళ్ళు ఒప్పుకోకపోతే పారిపోయి మద్రాసు వచ్చారు పెళ్లి చేసుకోవాలని. ఇక్కడైతే అమ్మడే వాళ్ళు అమ్మాయి డబ్బు ఉన్న వాళ్ళు దొరుకుతాడు, మళ్ళీ పట్టుకుని అరెస్ట్ చేస్తాడేమని చెప్పి మద్రాసు వచ్చారంట. అది రవితేజ నాకు పరిచయం బాగా నా పుట్లోనే. రవితేజను పరుచూరి వెంకటేశ్వర గారి కొడుకు రవి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అట్లానే తమ్ముడు పరిచయం అయ్యాడు ఈ రవికి, పరుచూరి వెంకటేశ్వర కొడుక్కి. అది నన్ను ఎక్కడైనా 2 రోజులు నన్ను సురేష్ని దాచిపెట్టు, మండే ఇక్కడ రిజిస్టర్ చేయించుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు శుక్రవారం శనివారం వచ్చారు. అంటే ఎక్కడ పెట్టాలా, హోటల్లో దిగితేనే పట్టుకుంటారు, ఎంక్వైరీ పెట్టి ఉన్నారు ఆల్రెడీ. అందుకని ఏంటంటే నా దగ్గరికి వచ్చాడు పరుచూరి వెంకటేశ్వర గారి అబ్బాయి. కొంచెం నన్ను మచ్చా అంటాడు. మచ్చు ఇట్లా రవితేజ తమ్ముడు అమ్మేయేమో ఇట్లా లవ్ చేసుకున్నారు, ఎల్లుండి ఎప్పుడు మండే 2 రోజులు నీ రూములో ఉంచితే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు అంటే నాకు భయం. నాకు కొంచెం డౌట్ వచ్చింది. రవి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళ రూమ్లో పెట్టి నేను రూమ్లో ఉంటుంటే అది ఇబ్బందిగా ఉంటుంది రవి, నువ్వు ఆలోచించు ఒకసారి అన్న. ఓ పని చేస్తాను, నేను ఒక రెస్టారెంట్లో చేపిస్తా వాళ్ళిద్దరిని, వాళ్ళతో నువ్వు మాట్లాడు 10 నిమిషాలు, నీకు జెన్యూన్ అనిపిస్తే ఇవ్వు, లేకపోతే వద్దు. సరే అన్న. వాటిలో ఆ అమ్మాయి అతను ఇద్దరు వచ్చారు, రవి తమ్ముడు వచ్చి అన్నీ చెప్పాడు. ఆ అమ్మాయి మాట్లాడింది, నాకు జెన్యూన్ అనిపించింది. నేను మా రూమ్ తీసుకెళ్ళి తాళం ఇచ్చి నేను పోయి పిఏపి ఆఫీసులో పడుకున్నా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఉందండి, నా ఫస్ట్ ఫిల్మ్ రాశా పోలీస్ బ్రదర్స్, ఆ పెద్ద ఆఫీస్ అది. అందుకని నేను అక్కడ పడుకుంటాలే, వాళ్ళకి 2 రోజులు ఇచ్చేద్దాం. 2 రోజులు అక్కడ పెట్టాం. ఇది పరుచూరి గోపాలకృష్ణ గారికి ఎవరు రాంగ్గా మోసేశారు. అయ్యో అక్కడ మందులు అమ్మాయిలు, అమ్మమ్మమ్మ వీడు మామూలుడు కదండి, అమ్మాయిలను పెట్టేసుకున్నాడు, రూముల్లో పెట్టేసుకున్నాడు. ఆయన నమ్మేశాడు. ఆయన ఒక అతన్ని బాగా ప్రేమిస్తాడు, ఒక అసిస్టెంట్ని. వాళ్ళ ఊరు నుంచి ఆయనతో పాటు వచ్చాడు. ఆ అసిస్టెంట్ చెప్పాడు ఇంట్లో ఆడవాళ్ళకి. మరి ఏ ఆడవాళ్ళైనా భయం కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వీడు బయట ఆడవాళ్ళు పక్కలేస్తున్నాడు, పోసాన్ని కృష్ణముడు అనేవాడు, వాడెవడు మన ఇంటికి వచ్చి మరి ఇంత కుటుంబ ఆడవాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాడిని ఎట్లా అందిస్తాం మన ఇంట్లోకి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఇంకోటి ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్ళ భయం కదా. అంటే ఆయన ఎందుకు గోపాలకృష్ణ గారు ఎందుకు అయిందో నమ్మేశాడు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు జెన్యూన్ అనుకుని నమ్మేశాడు. నన్ను పిలిపించారు, ఏమిచ్చారు సార్ వస్తాను, ఇంటి లోపలికి వస్తుంటే అన్నాడు. ఆగా, ఏమయ్యా నీ రూమ్లో అమ్మాయి ఉందా? ఇదే అంటే ఇప్పుడు శివుడు సినిమాలో టీవీలో వేస్తాడే, చెప్పొద్దు నేను చెప్పిన మాట అడుగు, నువ్వు క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పతే కాదమ్మా అదొద్దు అంటారే. అట్లా ఎందుకో ఆ రోజు గోపాలకృష్ణ గారు అమ్మాయి ఎవరు సార్ ఇట్లా రవి గారు చెప్పారు, వెంకటేశ్వర గారి అబ్బాయి రవి గారు వాళ్ళు లవ్ చేసుకున్నారంట సార్, మ్యారేజ్ చేసుకుంటారంట సోమవారం. నేను వెళ్ళి అక్కడ పడుకున్నాను సార్, పిఏపి ఆఫీస్లో పడుకున్నాను సార్. అది రవి గారు నీకు పరుచూరి వెంకటేశ్వర గౌడ్కి ఏ సంబంధం ఉందో నాకు అనవసరం, ఇదే వరుడు పెట్టన్నాడు. కాస్త కావాలంటే వాళ్ళు తీసుకొస్తా, ఇలాగే అన్నారు. ఆయనే నాకు అన్నం పెట్టాడు, ఆయన నాకు ఆశ్రమం ఇచ్చాడు. నేను దొంగనంటే కాదురా నన్ను వెనకేసుకొచ్చాడు, ఈ డగ్గెట్టికిటరా కాదురా అంటే ఆయనే వెనకేసుకొచ్చాడు. ఎక్కడో ఏదో పురుగు అది ఇటన్నతలకి నేను తట్టుకోలేకపోయా. నేను బాగా రాయలేకపోయినా అన్న, వెధవా అన్న, సన్నాసి ఎలా రాయలేవు అన్న, చంపమైన కొట్టినా నేను బాధపడేవాడిని కాదు. ఎందుకంటే నా గురువు కొట్టాడు నన్ను.
అమ్మ ఎలాగో నాన్న ఎలాగో గురువు అలాగా చెంపదెబ్బ కొట్టినా అస్సలు బాధపడేవాడిని కాదు నేను. ఆయనంటే అంత ఇష్టంగా ఉండేవాడు. ఎందుకంటే నేను మద్రాసు వచ్చిన ఫస్ట్ రోజు రెండో రోజే నాకు ఆశ్రయం కల్పించాడు. తండ్రి కంటే, తల్లి కంటే, గురువు కంటే, ప్రపంచం కంటే, సమాజం కంటే, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించా. ఆ నిద్రపోయేదాకా కాళ్ళు నొక్కేవాడిని, తలకు ముందు రాసేవాడిని, నూనె రాసేవాడిని. తండ్రి కంటే ఎక్కువగా భావించా. ఇన్నిసార్లు నన్ను కాపాడిన గోపాలకృష్ణ గారు అమ్మాయిల దగ్గర పోసాని అమ్మాయిల గదిలో పెట్టుకున్నాడు అని నమ్మి నన్ను ఇట్లా అనే తలకి అసలు నా గుండె అరికాల్లోకి వెళ్ళిపోయింది. చీదీనమ్మ మద్రాస్, ఎందుకు వచ్చానరా నేను ఈ మద్రాసు అని అట్టానే తల తిప్పి 4వ ఫ్లోర్ వాళ్ళది. ఆ లిఫ్ట్ ఎక్కి ఈయన కూర్చున్న సీటు ఎదురు లిఫ్ట్ కనపడుతుంటుంది. మళ్ళీ నా మొహం ఆయన చెప్పడం నాకు ఇష్టం లేదు. అలా తల తిరిగి మెట్టులు దిగా. పైనుంచి 4వ అంతస్తు నుంచి కింద దిగుతూ ఏమనుకున్నా అంటే, నేను ఈ మద్రాసులో అన్నం లేకపోయినా, అడుక్కు తినే పరిస్థితి వచ్చినా, రోడ్డు పక్క పడుకునే పరిస్థితి వచ్చినా ఈ ఇంటి మెట్లు నేను ఎక్కను. ఎక్కితే నేను అమ్మ అబ్బకి పుట్టినట్టు కాదు. అంటే ఎదవ కింద లెక్క నేను. ఈ మాటలు అనుకుంటూ 4 ఫ్లోర్లు దిగా. ఈరోజు ఆ ఇంటికి వెళ్ళా. అది తర్వాత పరుచూరు గోపాలకృష్ణ గారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటో నేను అడగదలుచుకోవాలా. సార్ ఇప్పుడైనా నమ్మారా అని అడగదలుచుకోవాలా. ఎందుకంటే ఆయన చిత్తప్రజ్ఞుడు, మంచివాడు, తెలివి గలవాడు, నాకంటే 100 రెట్లు తెలివి గలవాడు. గురువు అని చెప్పే కదా. నా గురువు, చాలామంది గురువులే శిష్యుల పట్ల పొరపాటు పడతారు. వాడెవడో వచ్చి ఏలుగోసిరా అంటే ఏలుగోసి ఇచ్చాడు కదా. ఏకలవ్యుడు గురువే కదా ఏలుగోసాడు. అట్టనే నా గురువు ఏమని చెయ్యి కోసుకోరా పోసాని అంటే కోసుకునేవాడిని. నువ్వు అమ్మాయిలు గదిలో పెట్టలేదు కదా, గుద్దు కోసుకుంటావా, కత్తు అలా కోసేవాడిని. చచ్చిపోకుండా కోసుకునేవాడిని. ఇంకేం కోయమంటారు సార్, చేయి నరుగుతారు, నరకండి సార్ అనేవాడిని గ్యారంటీగా. అంత గొప్పోడు నా గురువు. ఎందుకంటే ఆయన సొంత అన్న మాటలు కూడా లెక్క చేయకుండా నన్ను సపోర్ట్ చేసాడు గోపాలకృష్ణ. అది ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. అది పొరపాటు నేనైనా పొరపాటు చేస్తా, నా కొడుకైనా పొరపాటు చేస్తాడు. అలాగే గోపాలకృష్ణ గారు అయినా పొరపాటు పడవచ్చు, తడపడవచ్చు. ఇది తెలుసుకునే విషయంలో తొడపడవచ్చు కదా. అట్లా పడ్డారు నా గురువు అనుకున్నాను తప్పితే ఆ గురువు మీద నేను ద్వేషం పెంచుకోవాలి. ఎప్పటికీ పరుచూరి బ్రదర్స్ మీద నాకు ఆ అభిమానం, గౌరవం, ప్రేమ, వినయం, వినమ్రత, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. అక్కడే చాలా నేర్చుకున్నాను, అక్కడే చాలా బయట పడేశాను నా గుండెల్లోంచి. ఇది ఉండకూడదు, ఇది ఉండాలి. ఏంటి ఏది ఉండకూడదు, ఏది ఉండాలి అంటే ఒక శిష్యుణ్ణి కానీ ఒక మనిషి కానీ మనం అవమానించకూడదు. డబ్బు మనకుంది కదా అని విర్రవేయకూడదు. స్టేటస్ మనకుంది కదా అని పక్కవాడిని లెక్కలేని తనంగా చూడకూడదు. వాడు బాయ్ అయినా బెగ్గర్ అయినా నేను ఎప్పుడు చూడలే. నా దగ్గర 30 మంది పైన పనిచేశారు నా దగ్గర. ఏ ఒక్కడిని కూడా అరే అలా అడగ. నా దగ్గర అందరూ పనిచేశారు చాలామంది. ఎట్టుండమని అంటే నా దగ్గర ఉన్నంతకాలం నాతోనే ఉండాలి, నాలాగే ఉండాలి, అది కండిషన్. అందరూ నాలాగే ఉన్నారు. మురళి ఏం చెప్తే అదే చేశారు. థ్యాంక్ యూ సార్, గౌరవంగా బయటికి వెళ్ళారు. వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉండకూడదు. సొంత అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం నాకెందుకు? దేనికి వచ్చాడు ఇక్కడ? నాకు నేర్చుకోవడానికి వచ్చాడు. వాడి అభిప్రాయం నాకెందుకు? తెల్ల చొక్క వేసుకో, బులుగు చొక్క వేసుకో, గడ్డం కట్టించుకో, మీసం తిప్పుకో, నాకెందుకు అభిప్రాయాలు? బానిసల్లా కాదు. నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి. కథ రాస్తున్నాను, ఆ కథ మీదనే కాన్సన్ట్రేషను. స్క్రీన్ ప్లే దాన్నే నేర్చుకోండి. మాటలు దీనికోసమే మీరు వచ్చారు, ఆడి గురించే మాట్లాడండి, ఆడి గురించే పని చేసుకొని బయటికి వెళ్ళిపోండి. నేను వాళ్ళని ఎప్పుడు కాళ్ళు నొక్కించుకోవాలా, వాళ్ళని ఎప్పుడుని వెట్టి చాకర చేయించలా, ఎవరైనా ఆబ్దారి కాడా అని కనుక్కోండి, పోయి చేపించలా, ఎవరికైతే నేను దొబ్బలా. నేను చెప్పేవాడిని, ఏమయ్యా ఇదిగో ఇన్ని క్యాసెట్లు ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ చూస్తా, ఇన్స్పిరేషన్ చేస్తా, మీరు కూడా నేను ఇంటికి వెళ్ళేప్పుడు చూసుకోండి.
మీకైనా కథ నచ్చిందనుకో నాకు చెప్పొద్దు ఆ కథ, మీరు ఉంచుకోండి, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. అలాగే వదిలేసేవాడిని తప్ప వాము ఇవి ఎన్ని వాడు కొట్టేస్తారేమో శిష్యులు అనేవాడు కాదు. వాళ్ళు నా దగ్గర అలాగే రెస్పెక్ట్గా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, అంత బానిసల్లా లేరు, ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను వెళ్ళానుకో బట్టలు కొన్నారనుకో, రాండయ్య మద్రాసు వెళ్తాం అందరం, మద్రాసులో బట్టలు కొనుక్కుంటారా, కొనుక్కుంటున్నారు. ఒకడు గురుగారు నాకు 2 జతలు ఎక్కువ కావాలి గురువుగారు, కొనుక్కో. నేను సాడిస్ట్ గురువుని కాదు, ఫ్రెండ్లీ గురువునే. కాబట్టి అప్పటికిప్పటికి వాళ్ళు ఎప్పుడు నేను కనపడ్డా సార్ నమస్కారం పెడతా. నేనేమన్నా ఏదో పనులు చేస్తే నా గురించి మాట్లాడచ్చు కూడా. నేను ఏదో పనులు చేస్తే ఇట్లా అన్నాడే కానీ పోసాని గారు కొట్టేవాడు, తన్నేవాడు, కాలం ఒక్కరా అనేవాడు అయ్యో లేదుగా. ఎందుకంటే నేను చదువుకుంటున్నా, వాళ్ళు చదువుకుని వచ్చారు. వాళ్ళు ఉండగానే నేను డాక్టరేట్ చేస్తున్నా. నేను పిల్లోడిని కాబట్టి అట్ట మాకు సఖ్యత సరిపోయింది. ఆకుల శివ నుంచి చివరికి ఎవరు మన కన్నబాబు తమ్ముడు కళ్యాణ్, కురసాల కళ్యాణ్, అతని దాకా నగరశీలు ఇలాగే ఉన్నారు. ఇప్పటికే రిలేషన్ ఉంది. నేను ఎవరిని అకారణంగా అనను కూడా. ఓకే. పరుచూరి బ్రదర్స్ దగ్గర నుంచి మీరు బయటికి వచ్చేయడం కారణంగా మీకు లాభం కలిగిందా, నష్టం కలిగిందా? లాభ నష్టాల గురించి అది నేను ఆలోచించలా. నేను నా ఆత్మగౌరవం గురించి, నా ఇగో అనేది ఉంటుంది ప్రతి మనిషికి. ఇగో ఎవరికైనా ఉంటుంది, నీకు నాకు అని కాదు, చిన్న పెద్ద కులంతో మతంతో రాదు ఇగో అనేది. ఇగో అంటే తెలియకుండా అహంకారం అని కాదు. నన్ను అంటాడా ఇక లైఫ్లో ఇతరులతో మాట్లాడకూడదు. అది దానికి మనం లిగో అని పేరు పెట్టినా దానికి అదే అంతకంటే మంచి పేరు నాకు రావట్లా. అందుకని ఇగో నేను అంటున్నా. ఇగో నాకు ఉంది కదా. నన్ను ఇన్నాళ్ళు ప్రేమించే 4.5 ఏళ్ళ పాటు ఉన్నాను గురువు దగ్గర. ఒక్కసారి కూడా నేను తప్పు చేయలేదే, ఒక్కసారి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదే, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అని అడగలేదే. ఆడికే బాధపడ్డా. ఇంకా నేను ఇతరతో ఏమనుకోవాలి మా గురువు గురించి అసలు ఏమనుకోవాలి. ఇంకా ఏవో ఉన్నాయి చాలా. ఇంకా అక్కడే ఉన్నాక ఏంటంటే నా పెళ్ళి సంబంధం వస్తే ఈడు అడిగినాడు అండి, వీడికి పిల్లని ఇవ్వకండి అన్నారు. ఎవరు? వేరే వాళ్ళు, మా గురువులు కాదు పాప, మంచోళ్ళు వాళ్ళు. ఇట్లాంటి పిచ్చి పనులు చేరాడు, చదువుకున్నవాడు. వాళ్ళు తెలిసి వాళ్ళ తాలూకా వాళ్ళే. ఎవరు పెళ్లి కూతురు చలపతిరావు ఉన్నారు కదా, చచ్చిపోయాడు పాపం. అన్న ఉన్నాడు, చలపతి గారు సొంత అన్నయ్య, గుడ్లవల్లి వాళ్ళ అమ్మాయి. ఆయన నా ప్రవర్తన చూసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలతో నేను కూడా కాలేజీకి వెళ్తుండేవాడిని. చలపతి గారు కూతుళ్ళు కాలేజీకి వెళ్తుండేవాడు, చలపతి గారు రవి ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్తుండేవాడు. అట్లా నేను వెళ్తుంటే రవి ఎప్పుడు నా పదమే చేసి చలపతి గారు అబ్బాయి నాతో కూడా బాగా స్నేహంగా ఉండేవారు. ఆ పిల్లలు కూడా నాతో కూడా బాగుండేవాడు, అన్నయ్య అంట. ఇట్లా ఈ పిల్లడు చాలా మంచి ఊట చదువుకున్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఉండకపోయినా రేపు లెక్చరర్ అవుతాడు, ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కదా, డాక్టరేట్ చేస్తున్నాడు అని వేరే వాళ్ళతో నన్ను అడిగించాడు చలపతి గారు. మా అన్న కూతురు ఆమె హైట్ గిట్ బాగుంది చూసా. ఉంటే ఇట్లా ఎవరంటే ఇమీడియట్గా వచ్చింది నూతన ప్రసాద్ గారి దగ్గర పనిచేస్తాడు, కిరణ్ గారని, ఇప్పుడు గుంటూరులో ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ అందరికీ. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చేవా చలపతి గారు ఇలా అన్నారు, ఇట్లా అమ్మాయి ఇట్లుంది, మ్యారేజ్ చేసుకుంటావా? చలపతి గారు పెద్ద ఆయన కదా, నేను బాగా చూసుకుంటాడు అంటే, సార్ నచ్చితే చేసుకుంటా సార్, కట్నం గిట్నే వద్దు సార్, నచ్చితే చేసుకుంటా, నచ్చాలి సార్ నాకు. ఓకే. చలపతి గారు ఆనందపడి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ వరకు పరిచయం చేశాడు. ఇక కన్ఫామ్ అయిపోయింది అన్న టైంలో చలపతి గారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి, అన్నయ్య ఏంది వాడికి మీ అన్నయ్య కూతుర్ని ఇస్తున్నారంట, ఆ అడిగిలోడు ఆడాళ్ళ ముఖమే చూడు, తలెత్తడు. ఆడాళ్ళ వెంక తలెత్తి చూస్తే లంగగడేనా ఎట్టనా ఆ సొసైటీలో 37 ఏళ్ళ చుట్టూనా. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దీన్ని ఇగో పోయిందనుకోవాలా, ఆత్మగౌరవం పోయిందనుకోవాలా, నా మంచితనాన్ని తేలిగ్గా తీసుకున్నారా?
నా విధేయతని అసహ్యంగా అనుకున్నారా? తలదించుకొని ఆడటం అనేది కొద్దివాడి కింద పరిగణిస్తారా? ఆడింగ్లో అన్నయ్య వాడు తలపైకి ఎత్తాడు, వాడికి యాక్సిడెంట్ కూడా అయిందంటే ఏదో అంటే చలపతి గారు అయ్య బాబోయ్ మన తెలియకుండా బుడిక్కలు అనేసావే వద్దులే అన్నాడు. పెళ్లి క్యాన్సిల్. నాకు తెలియదు ఎందుకు వాళ్ళు నన్ను అడిగారో తెలియదు, ఎందుకు క్యాన్సిల్ అవ్వదో తెలియదు. నేను అప్పుడు కర్తవ్యం సినిమా రాస్తా ఉన్నప్పుడు అసిస్టెంట్కి కర్తవ్యం సినిమా అనుకుంటా, కర్తవ్యం ఇంకేదో. అప్పుడు ఎవరు కనపడలా, చలపతి గారు కనపడలేదు, ఆ కిరణ్ మీడియేటర్ కనపడలా, ఆ మధ్యలో నాకు చెప్పడానికి. తర్వాత ఇప్పుడు 1 మంత్కో 2 మంత్కో కలవటం జరిగింది. సార్ నమస్కారం సార్ అన్న. అది మర్చిపోయాను నేను. అంటే మురళి నమస్కారం మురళి అంటే మురళిరా టీ తాగెళ్దాం సరదా కాసేపు అలాగే సార్ అని ఆ బుక్ అక్కడ పెట్టేసి టీ తాగుతుంటే మురళి నీకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అన్నాడు. నాకేం లేదు సార్, హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు సార్, చూశారు కదా సార్ మీరు నన్ను. అదేమన్నా నీకేమన్నా వెన్ను ప్రాబ్లం ఏమన్నా యాక్సిడెంట్ అయిందా, మీకు ఏమన్నా బ్యాక్ ఏమన్నా అట్లా అనిపించిందా అని. ఏముందండి ఏమి లేదు సార్ అని టక్కన చొక్కా చూపించా, ఇటంతే అలా చూపించా. ఆయన చూసా లేదు చొక్కా వేసి అదేంటయ్యా అలా చెప్పారు, ఏం చెప్పారు సార్? నువ్వు ఎవరు చెప్పు మాకు, ప్రామిస్ చేశాను. నేను ఎవరు చెప్తాను సార్, నాకెవరు తెలుస్తారు అన్న. అంటే ఎవరైతే చలపతి గారు చెప్పారో ఆ వ్యక్తి పేరు జెండర్ వద్దు వ్యక్తి పేరు చెప్తే గుండెలో స్టన్నింగ్గా అయిపోయింది. కానీ ఎక్స్ప్రెషన్ చేయలే, ఎంత కూడా ఎక్స్ప్రెస్ చేయను నేను. పోసాని రేపొద్దునే నువ్వు చచ్చిపోతున్నావు అన్నగానే ఎక్స్ప్రెస్ చేయను. ఎప్పుడనుకుంటా జోహోనా ఓహోతా అని. అందుకని ఎప్పుడు ఈడొత్తనాడు నన్ను చంపడానికి అన్నా కానీ నేను భయపడ్డాను. అది మా అమ్మ నాకు ఇచ్చిందా, దేవుడు నాకు ఇచ్చాడా, అదొక అదృష్టం. అందుకంటే ఒకేసారి చేస్తాం కదా, దానికోసం పెద్దగా టెన్షన్ పడ్డం దానికి, చస్తూ బతికడం దేనికి అనేది ఫిక్స్ అయిపోయా జీవితంలో. అందుకనే మంచితనం అంటే కాళ్ళ దండం పెడతా. వాడు మంచివాడు కాదు, బ్యాడ్ ఫెలో అంటే వాడు ఎంత పెద్దవాడైనా కానీ వెంట్రుకు తీసి చూపిస్తా, వెంట్రుకు తీసి వాళ్ళ చూపిస్తా, ఎంత గొప్పవాడైనా సరే. ఏ స్టేషన్లో ఉన్నా నాకొద్దు, అట్లాంటి స్టేషన్లు కూడా నాకొద్దు. అప్పుడు చెప్తే అవునా సార్, పోనీలేదు సార్, పర్లేదు సార్, అది నేను చెప్పలేదు సార్, అయిపోయింది. సరే మళ్ళీ 6-7 నెలల తర్వాత మళ్ళీ సంబంధం వచ్చింది. అదెవరు, మేకప్ మ్యాన్ రమేష్ గారు అంటారు, ఒకప్పుడు ద ఫేమస్ ఆయన. వాళ్ళ అమ్మాయి 3వ అమ్మాయి, మేడము ఇంగ్లీష్ టీచర్ అనుకుంటా. వాళ్ళు కూడా ఏంటంటే నన్ను చూసే జనరల్గా చూస్తారుగా సినిమా అంటే ఎవరు ముందాకుండా సీరియల్ లేకుండా శుభ్రంగా ఉండి చదువుకుంటూ ఉంటా బుద్ధిగా ఉండేవాళ్ళు. అంటే అటు ఎవరో చెప్తారుగా, పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఏమయ్యా పోసాను కుర్రాడు మురళి అని బాగా చదువుకున్నాడు, డాక్టరేట్ చేస్తున్నాడు, వాడు సినిమా ఇండస్ట్రీ రైటర్గానే గొప్పడవుతాడు అతనికంటే. వాళ్ళు ఎవరో వచ్చి నన్ను అడిగారు ఇట్లా. అంటే అదే సార్ నేను ఎవరో మేడంకు తెలియదు కదా సార్, చూశారు సార్ అంటే, అయ్యో నువ్వేం తెలియవయ్యా, పొరటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కనపడుతుంటావు కదా, వాళ్ళందరూ తెలుసు అంటే. అలాగే అయితే నేను నచ్చితే, మేడం నచ్చితే నేను అప్పుడు నా భయం, ఎవరినేమో తెలియదు కదా, ఇప్పుడు ఏమి లేకపోతే కొంచెం ఉన్నాయ్యా. అందుకని అందరిని నేను గౌరవంగా మేడం ఆయన అట్టని పిలుస్తా, సార్ని అట్లా పిలుస్తా. వెళ్ళాము. అప్పుడేంటి నాకు డౌట్ వచ్చిందంటే ఎవరో చెప్పింది తెలుసుగా నాకు. అందుకని ఎవరు చెప్పకుండా దొంగతనంగా వెళ్దాం అనుకున్నా. పెళ్లి చూపులకి దొంగతనంగా వెళ్ళా. నైట్ 7 o'clockకి అయిపోయిన పని అయిపోయిన నైట్ 7 o'clock వస్తాను. 7 o'clock వెళ్తే ఆ మేడం టీచింగ్ చెప్తా ఉంది టీచర్గా. ఆ డాబాని తీసుకెళ్ళి నన్ను అడిగారు కూర్చొని. నేను చెప్పా, ఇలా చదువుకున్నాను మేడం, బీకామ్ చేశా, ఎంబీఏ చేశా, ఎంఫిల్ చేశా, సో టెక్నికల్గా వేరే చేశాను, ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నాను మేడం. మీరు మరి డాక్టరేట్ చేస్తూ ఇండస్ట్రీలో రైటర్ అవ్వాలనుకున్నారా? రైటర్ అవ్వాలి కాదు మేడం, ఈ పాకెట్ మనీ కోసం ఉన్నాను, అవి ఫీజుల కోసం. అది పిహెచ్డీ అయిన తర్వాత డిలీట్ చేస్తాను మేడం, డిలీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతాను, అది కోరిక. వాళ్ళకి నచ్చి సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ ఈ అట్మాస్ఫియర్ చూసి కూడా దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చదువుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే నెలకి 25,000 వస్తాయి కదా, కనీసం 30,000 అన్నా.
అది ఆశ నాకు. పర్మనెంట్గా ఆడొక ఇల్లు కొనుక్కోవచ్చు అట్లా అనుకునేవాడిని. ఆయన చెప్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టపడ్డారు. ఇచ్చిన తర్వాత అదట బయటపడిందంటే అక్కడ ట్యూషన్ చదువుతారు కదా పిల్లలు, ఆ పిల్లల్లో ఒకరు 70 మోసారు, వాళ్ళకే మోసారు. ఇక్కడ అంకులు ఇలా వచ్చారు, అంకులు టీచర్ గారితో మాట్లాడి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు అట్లా వెళ్ళావంట, నువ్వు ఎందుకు వెళ్ళావు, పెళ్ళి చేసుకోవాలని తొందరపడుతున్నావా? లేదండి, అది వాళ్ళు పెద్దవాళ్ళు పిలిచారు అండి, అందుకని వెళ్ళాను. పని చేస్తున్నావు కదా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ నీకు? క్యాన్సిల్, వద్దని చెప్తానండి, వద్దని చెప్తాను. తెల్లారి కొద్దిగా మా ఇంటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వద్దు అన్నారు, అందుకని ఏమనుకోవద్దండి, అయిపోయినాయండి. అందుకని ఈ మాట ఒకసారి చెప్పే, ఇప్పుడు నేను అక్కడ 5 ఏళ్ళు కొద్దివాళ్ళగానే బతికా. తిట్టే హక్కు నాకు కాకుండా ఏ నా కొడుకు ఉంది, తిట్టే హక్కు ఈ నా కొడుకే ఉంది. సొసైటీలో ఎంగిలి నా కొడుకులు, కుడితి తినే నా కొడుకులు, కుడితి ఎవరు తాగుతారు? పశువులు తాగుతాయి. మనుషులు కుడితి తాగే నా కొడుకులు, వాళ్ళని తిట్టుకుడు ఎలా ఉంటాను? నా ఆత్మగౌరవం ఎలా బాగొట్టుకుంటాను? వాడు పెద్దాడవచ్చు, ఎవడైనా అవ్వచ్చు. నా ఆత్మగౌరవం తీసి ఫిజికల్లీ మెంటల్లీ నన్ను సఫర్ చేసి నా అస్తిత్వాన్ని పోగొట్టి నా అభిమానాన్ని పోగొట్టి ఇంకా చిరునవ్వు నవ్వుతుంటే ఏ నా కొడుకు నేను స్పేర్ చేయాలి? ఎందుకు? వై షుడ్ ఐ? మీరు అన్నారే తిడతాడు, తిట్టించుకుంటాడు, కొడతాడు, కొట్టించుకుంటాడు. ఎస్, ఇంత సఫరింగ్ పడుతున్నా ఇంకా సఫర్ అవుతూ కుళ్ళుతూ కూనారిల్లుతూ ఉన్నానంటే నిజంగానే కొద్దివాడినే. కొద్దితనం నాకే లేదు, అందుకని ఫైట్ చేస్తున్నా. అదే మీరు అడిగిన దానికి సమాధానం. ఇంతకంటే ఘోరంగా ఎవడో అవమానించబడతాడు తెలుగు ఇండస్ట్రీలో. అందుకనే పోసాని ఇన్ని తిట్టిన వాళ్ళు, ఇండస్ట్రీ మొత్తం తెలిసిన వాళ్ళు ఇప్పుడు పోసాన్ని వామ్మో పోసాని అంటేనే వాడు తిడతాడరా బాబు అని ఎందుకు గౌరవంగా నన్ను చూస్తున్నారు, భయంగా చూస్తున్నారు? నేను ఎవరిని అన్నాం అంటే అనిపించుకో. పోసాని గౌరవంగా చూస్తున్నారా, భయంగా చూస్తున్నారా? ఏదైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవడెవడవుతాడు? మహాత్మా గాంధీ ఉత్తమోత్తమ మహాత్మా గాంధీని కాల్చిపారుకారు. ఇదే క్వశ్చన్ ఇస్తే గాంధీ ఏమంటాడు? ఇది బాగుండాలి, ఈ చెంపతో కొట్టే ఈ చెంప చూపించాలి అని గాంధీ అన్న కదా. చూపించాడు, ఒక చెంప కాల్చిపారుకారు, కాల్చిపారేశారయ్యా. ఆఫ్టర్ గాంధీ కంటే నేను గొప్పనా? గాంధీలాగా ఉండానుకో ఇప్పుడు చెప్పేసేవాళ్ళను. మెంటల్లీ పిచ్చినా కొడుకులు తిరుగుతున్నటువంటి మీ కళ్ళ ముందే ఇది ఇందిరాగాంధీ ఇందిరా పార్కులోనో లేదా పబ్లిక్ పార్కులోనో నేను సినిమా హీరోడయ్యాను అనుకుంటుకుంటా పిచ్చినా కొడుకులాగా తిరుగుతూ ఉండేవాడిని ఇదే హైదరాబాద్లో. నేను స్థితప్రజ్ఞుడిని కాబట్టి చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు అద్దంలో చూసుకొని తెలుసుకున్నాను కాబట్టి నేను మమ్మలాగో లేదు మా నాన్నలాగో అది ఇలాగో అలాగే బతకాలని స్కెచ్ వేసుకునే ఇక్కడికి వచ్చా. ఓనే ఆరాటపడి వచ్చి ఆశపడి వచ్చినవాడిని కాదు. నేను సిస్టమేటిక్గా వచ్చా, ఒక ప్లాన్తో వచ్చా, ఇక్కడ చదువుకోవడానికి వచ్చా. చదువుకున్న తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ని లెక్చర్ అవుదామని వచ్చా. దేవుడు వద్దురా ఇంతకంటే నువ్వు గొప్ప స్థానంలో ఉండాలి అని దేవుడు ఈ తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా నాకు ఇచ్చాడు. ఇచ్చి ఇంత పెద్ద హోదా నాకు ఇచ్చాడు, ఇన్ని డబ్బులు ఇచ్చాడు. నాకు ఊహించినంత డబ్బు నాకు ఇచ్చాడు. 100 కోట్ల దాకా దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు. ఇంకేం కావాలి పోసానికి కృష్ణమురళికి ఈ తెలుగు ఇండస్ట్రీ నుంచి? ఏం కోరుకోవాలి? ఇంకా ఏం కోరుకోవాలి చెప్పు? నేనేం కోరుకోకూడదు. నేను నిజంగా దేవుడు నా యందు ఉన్నాడు అని నేను తెలుసుకున్న తర్వాత ఇంకా నేను డబ్బులు ఆశించకూడదు. దేవుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు, నాకు ఎంతో గొప్ప భార్యను స్నేహితుల రూపంలో ఇచ్చాడు, నా 2 కొడుకులు సంతోషంగా ఉన్న ఈ ఇల్లు. ఇప్పుడు ఈ ఇల్లు ఒక్కటే 10 కోట్లు. ఎక్కడే డబ్బులు నాకు? గుంటూరులో
నాజ్ థియేటర్ ఇప్పటికీ ఉంది. నాజ్ థియేటర్ ఆ నాజ్ థియేటర్లో నేల టికెట్లు బుకింగ్ అమ్మేవాడిని. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఆ డబ్బులతో బతికేవాడిని. ఫీజులు కట్టుకునేవాడిని. కింద మా ఊరు వెళ్ళేవాడిని. పెదకాక నా గురించి లారీ ఎక్కి ఆడికి వెళ్ళేవాడిని. టమాటా బుట్టలు కుట్టేవాడిని. టమాటా కమిషన్, టమాటాలు అమ్ముతారు కదా రైతులు. బొట్లో పోయంగానే పట్టాతో కుట్టారు కదా దప్పడం, పట్టాతో కుడతారు. దప్పడంతో పట్టా కుడితే టమాటాలు కిందకి వెళ్ళవు. ఆ కమిషన్ తీసుకునేవాళ్ళు ఈ పట్టాలు కుట్టాలి కదా, ఆ కుట్టే పని చేసేవాడిని. దగ్గర నైట్ టైం 7 నుంచి 10:30 దాకా కుడతా ఉండేవాడిని అన్నమాట. కుడితే 7 రూపాయలు 8 రూపాయలు వచ్చాయి. అటు బొంగుని కుట్టి దబ్బనాలు అవన్నీ డబ్బులు దాచిపెట్టుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న కూలి. అట్ట బతికొచ్చాను నేను. అట్ట బతికొస్తే ఈ చూతే గాళ్ళకి నేను దొరుకుతానా? ఎవడు ఇలాంటి ఇది రూత్లెస్ ఫెలో, ఎథిక్లెస్ ఫెలోలు ఒక మాట అంటే ఊరుకుంటాను నేను. పోతే ప్రాణమే పోయిద్ది. ఇంకేం పోదు నా దగ్గర నుంచి ఏమీ లాక్కోలేరు ఎక్సెప్ట్ లైఫ్. అంతే. ఇలాగే ఉంటాను నేను జీవితంలో. లైఫ్ లాక్కోవాలని చూసారు ఎవరైనా? పోసాని లైఫ్ లాక్కోవాలని చూసారు ఎవరైనా? ఎవడు లాక్కోవాలన్నా లాక్కోలేడు. నేను వాడు లాక్కునే ప్రయత్నం నేనే వాడిని చంపుతానేమో. ఎన్నిసార్లు మీరు ట్రై చేసుకోండి. చంపాలా క్లియర్గా చంపండి, కారణం చెప్పండి. పోసాని ఏం చేశాడు? కబ్జా చేశాడా? బ్యాంకు రాబరీలు చేశాడా? రేపులు చేశాడా? మర్డర్లు చేశాడా? డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడా? ఏమైనా పక్కలేస్తున్నాడా? పోరంబోకు పనులు చేస్తున్నాడా? డబ్బులు తీసుకుని ఎగ్గొడుతున్నాడు అప్పులు చేసి? ఏదన్నా ఒక్కటన్నా స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంటే పోసాని చావుకి కారణం ఉంటుంది. ఆ కారణాలు లేవు నా దగ్గర మీరు కనిపెట్టలేరు. ఓకే. పోసాని కృష్ణమూర్తి గారు సంబంధాలు చెడగొట్టాలని చూసారన్నారు. అందులో మీరు చెప్పిన ఆన్సర్స్లో ఒకటి, పోసాని కృష్ణమురళి సంసారానికి పనికిరాడు అని మీ మీద ముద్ర వేసింది ఎవరు? ఎందుకు ఇంత పిల్లలు పుట్టారు కదయ్యా? ఎవరు ముద్ర వేసింది ఎవరో నాకు కావాలి. ఎందుకు అంటే మీ జీవితంలో ఫస్ట్ అత్యంత ఆవేదనకు గురైన ఘటన అది అని చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే నాన్న నీ పేరేంటి మర్చిపోయాను. రోహిత్. సారీ, నేను చెప్పగలను. అంటే చెప్పటం వల్ల బాధపడతారని కాదు, అంటే అప్రస్తుతం అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎవడైనా ఇండస్ట్రీకి వస్తే నీతిగా బతకండిరా, కష్టపడి బతకండిరా, క్రమశిక్షణగా బతకండిరా. అవి తెలుసుకోవటానికే. ఇప్పుడు ఇందులో ఒక మార్గాలు అండి. ఇప్పుడు నేనున్నాను మగాడిని, ఇంకొక ఆడవాళ్ళు ఉంటారు. ఒకటి ఉంది శాస్త్రం, ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెలించే గుణం ఉంటుంది. వాడు ఎప్పుడు చెలిస్తూ ఉండాలా, చెలిస్తేనే మగాడు. ఆకర్షించాలా, ఆకర్షిస్తేనే ఆడది. దీనివలన నువ్వు ఎంతవరకు చెలించాలంటే నీ జీవితం నాశనం కానంత వరకు నువ్వు చెల్లించవచ్చు. ఆ అమ్మాయి ఎంతవరకు ఆకర్షించాలంటే ఆ అమ్మాయి జీవితం నాశనం కానంత వరకు చెల్లించాలి. ఇప్పుడు నేనున్న సినిమా ఇండస్ట్రీ అయిపోయింది, డైలాగులు రాసా, పాటలు రాసా. సార్ ఇది మీ టైం కాదు, 6ంటికి మీ టైం అయిపోయింది, 6 నుంచి తెల్లారి వరకు నా టైము అని నేను బయటికి వెళ్ళి, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, తాగే అలవాటు ఉందనుకో, నువ్వు తాగు. గర్ల్ ఫ్రెండు తిరుగు, బీడీలు తాగు, ఇంకోది తాగకూడంది, తినకూడంది, గుట్కాలు తిను. నేను అడగడం కాదు, అది నీకు నష్టం. గుట్కా తిన్నావు అనుకో, సీడ్దారుకో, నీకే క్యాన్సర్ వస్తాయి. ఆడలు తిరుగుతున్నావు ఆడాళ్ళతో నీకే ఎయిడ్స్ వస్తాయి. తాగి లంగ్స్ పాడైపోయినాయి అనుకో, నువ్వే చేస్తావు. ఇది నా పర్సనల్ మ్యాటర్. మార్నింగ్ ఇవన్నీ తాగి పడుకొని లేచి మళ్ళా ఆరోగ్యం పోతే ముందు బిల్డేసుకొని సొసైటీకి వస్తే, సొసైటీలో నువ్వు నీట్గా పౌరుల్లాగే ఉండాలి. పోసాని కృష్ణమూర్తిలా కాదు, పౌరుల్లాగే ఉండాలి. అంటే ఆడ మనిషి కనపడితే గౌరవంగా చూడాలి, రోహిత్ కనపడితే రెస్పెక్ట్ ఇవ్వాలి, రోడ్డుకి ఏ పక్క నడిస్తే ఆ పక్కే నడవాలి, ఏ పక్క నడవకూడదు ఆ పక్క నడవాలి, జీబ్రా లైన్లు వచ్చినప్పుడే ఆగాలి,
కారు వస్తున్నా కానీ వెళ్ళకూడదు, వెళ్తే నువ్వు చేస్తావు. సొసైటీ ఏమేమి గిరిగీసిందో ఆ గిరిలో నువ్వు ఉండాలి. ఇంటికి వచ్చావనుకో నువ్వు ఏ గిరిలో ఉండాల్సిన అవసరం లేదు. నీ మైండ్లో ఏమో అన్నీ చేయొచ్చు. అది మంచి చేసుకుంటే నువ్వు 10 ఏళ్ళు బతుకుంటావు. మంచి చేయకుండా తాగుతూ తిరుగుతూ ఉన్నావు అనుకో చేస్తావు. అది మీకు సంబంధించిన మ్యాటర్ కాదు, మీ మీడియాకి సంబంధించిన మ్యాటర్ కూడా కాదు, నాకు సంబంధించిన మ్యాటర్. మీడియాకి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే రోడ్డు వస్తూ పోసామురళి ఇక్కడ రెడ్ లైట్ వేసింది, ఆయన పోనీరా కారు, పోలీసు ఆపాడు, పడామని పోలీసులు కొట్టాడు. ఇది మీరు చెప్పాల్సింది. మీరు నన్ను పాయింట్అవుట్ చేయాలి. ఎంత బలుపు పోసానికి, ఎంత తిక్క వీడికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.